మీటింగ్ అయింది, తర్వాత సొల్యూషన్ ఇస్తామన్నారు. కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ టర్మ్ లో మాకు ఎటువంటి సొల్యూషన్ అని రాలేదు. సో పోయిన వీక్ ఒక మీటింగ్ జరిగింది అనమాట. పోయిన వీక్ మీటింగ్ జరిగితే సార్ కొంచెం పొగరుగా మాట్లాడడము, కట్టాలి తప్పదు అనేసరికి సార్ అంటే ఎవరు ప్రిన్సిపాలా సార్? మా రిజిస్టర్ సార్, మా రిజిస్టర్ సార్. ఏం పేరు సార్ పేరు? ఏం పేరు? చంద్రశేఖర్. సో ఇంత పెద్ద ఇష్యూ అన్నారు, ఇంకా వాళ్ళు ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా కలిసి ధర్నా చేయడం స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు ధర్నా చేయబట్టి మీరు? ఇది థర్డ్ డే. ఏమంటారు లోపల? లోపల మేమైతే మొన్న ధర్నా చేయడం బట్టి మాకైతే లెటర్ రాయమన్నారు అన్న. లెటర్ రాసిన తర్వాత సొల్యూషన్ అనేది మేము నిన్న లెటర్ ఇచ్చిన తర్వాత ఏం రెస్పాన్స్ రాలేదు. సో ఇవాళ మార్నింగ్ ఏమన్నారంటే రేపు పొద్దున 11 వరకు వెయిట్ చేయండి, సొల్యూషన్ అనేది ఇస్తామని చెప్పారు. స్టూడెంట్ అందరు డిమాండ్ ఏంటి అసలు మీ అందరికి? స్టూడెంట్ మాకు ఎటువంటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ వద్దనే మా డిమాండ్. మాకు మా ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఎక్స్ట్రా 40,000 కట్టాలి, 20,000 కట్టాలి, అది ఏంటి 10,000 కట్టాలంటే అది ఒకటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి సపరేట్ ఫీజ్ అంట. మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక్క సబ్జెక్ట్ కి 10,000 కట్టాలంట. రీ రిజిస్ట్రేషన్. స్టార్టింగ్ మీరు ఎంట్రీ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అవన్నీ చెప్పారా మీకు? అవన్నీ ఏం చెప్పలేదు. అసలు మా కోర్స్ స్ట్రక్చర్ మాకు ఎప్పుడు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ టర్మ్ లో చెప్పారు మాకు కోర్స్ స్ట్రక్చర్లు ఇవన్నీ ఉన్నాయని. మాకు ఫోర్త్ టర్మ్ రిజల్ట్ వచ్చేంత వరకు తెలియదు.